సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రాజకీయాల్లోకి రాగానే ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఎందుకైపోతారు? వాళ్ళసలు కరప్షన్ ఏ విధంగా చేస్తారు అని జెప్పేసి ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. అంటే ఆయన మాజీ మంత్రి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యేల కరప్షన్ ఏ విధంగా చేస్తున్నారో చెప్పడం ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఆ వీడియో కూడా. మరి ఏం జెప్తున్నారు ఆయన? ఆయన కామెంట్స్‌ని మీరు ఏ విధంగా జూస్తారు సార్? అంటే రాజకీయాలలో అవినీతి ఏ హ్మ్. రేంజ్‌లో ఉంటుంది? ఎమ్మెల్యే అవ్వగానే కోటీశ్వరులు అయిపోతున్నారేంటి అని పిల్లలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. హ్మ్. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఒక రోడ్డు కాంట్రాక్టుని ఉదాహరణగా తీసుకొని చెప్పాడు. అలాగే బిల్డింగ్ పర్మిషన్‌లు ఇలాంటివి కూడా అంటే స్థానిక ప్రజల అవసరాలు తీర్చడంలో భాగంగా వారికి కొంత సంపాదన సమకూరుతుంది అనేది ఆయన సూచనప్రాయంగా చెప్పేశాడు. అవినీతి జరగదు అని నేను చెప్పను గానీ జరుగుతుంది అని ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. చేసి కోటీశ్వరులు అవ్వటం అనేది అంటే నిజానికి ఆయన చాలా లైటర్ వేవ్‌లో చెప్పుకుంటూ వెళ్ళాడు గానీ, కరప్షన్ అనేది అంత విజిబుల్‌గా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి సారా షాపులున్నాయి. లేకపోతే మద్యం దుకాణాలున్నాయి. ఈ మద్యం దుకాణాల నుంచి స్థానిక ఎమ్మెల్యేలకి వెళ్ళేటువంటి డబ్బులు వెళ్ళిపోతాయి. అలాగే ప్రతి వ్యాపారంలోనూ ఉండేటువంటి లొసుగులు, వాటికి సంబంధించిన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఎదురైతే తత్సంబంధమైన విభాగాల్లో నుంచి ఏదైనా ప్రెజర్ ఎదురైతే ఒక మాట సాయం చేసినందుకు గాను హ్మ్. ఆయనకి ముట్టాల్సిందే ఆయనకి ముట్టేస్తుంది. ఇలా నెలకి లక్షల్లో ఆదాయం వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళకొస్తుంది. ఇది జస్ట్ ఎప్పుడైనా అవసరమైతే ఒక నోటి మాట చెప్పడం కోసం ఇంత పర్సంటేజ్ అని చెప్పి ముందే తీసి పెట్టేస్తారు వాళ్ళకి. అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చూసినా చూడకపోయినా అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమైనా జరిగితేనే ఇవ్వటం అనేది కాదు. జరగకుండా కూడా పేమెంట్లు వెళ్ళిపోతాయి. హ్మ్. ఇలా వెళ్ళిపోయే వ్యాపారాలు అనేకం జరుగుతాయి. మనం కేవలం మద్యం మాత్రమే మాట్లాడుకున్నాం. మద్యం మాత్రమే కాదు, లాడ్జెస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. ఇలా రకరకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఈ వ్యాపారాలన్నిటిలోనూ వారికి వాటా ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్‌కి ఒక వాటా ఉంటుంది. అలాగే లోకల్ ప్రజాప్రతినిధులకు ఒక వాటా ఉంటుంది. ఈ వాటాలన్నీ సక్రమంగా వెడితే తప్ప వ్యాపారాలు నడవు. ఈ వాటాల్లో ఎక్కడ వెళ్ళకపోయినా ఎక్కడో ఒకటి నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఏమిటి దుర్మార్గం అని. ఈ దుర్మార్గం ఏమిటి అన్నప్పుడు పోలీసులు స్పందిస్తారు. ఇలా ఇబ్బంది కొని తెచ్చుకోవడం కన్నా కూడా మనుషుల్ని కొనుక్కోవడమే బెటర్ కదా అనే వాతావరణంలో వ్యాపారస్తులు ఉన్నారు. హ్మ్. ఇది రాజకీయం వ్యాపారంగా మారిపోవడం వలన సంభవించినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఈ వ్యాపారం బాగుంది కాబట్టే రాజకీయాల్లోకి వస్తున్నారు ఎవరైనా. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడితో సంబంధం ఒకసారి పెట్టుబడి పెట్టేసి ఎమ్మెల్యే అయిపోతే పేమెంట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఇదే డబ్బులు ఇంకేదైనా వ్యాపారంలో పెడితే వీళ్ళు కష్టపడాలి, మార్కెట్‌ని కనుగొనాలి, మార్కెట్‌కి అనుగుణమైనటువంటి సరుకు సరఫరా చేయాలి, మార్కెట్ వీళ్ళని హక్కున చేర్చుకోవాలి, డబ్బులు రావాలి, దానిలో లాభాలు మిగలాలి, అప్పుడు తినాలి. హ్మ్. ఇంత పంచాయితీ అక్కర్లేదు. కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి గెలవగలిగితే ఎమ్మెల్యేగా 2 టర్మ్స్ చేస్తే చాలు. లైఫ్ సెట్ అయిపోతుంది అనేటువంటి వాతావరణం ప్రపంచంలో వ్యాప్తి చెందింది. ఆ పిల్లలు కూడా ఆ ఉద్దేశంతోనే అడిగారాయన. హ్మ్. అయ్యా ఎమ్మెల్యే కాగానే ఎలా కోటీశ్వరులు అయిపోతున్నారంటే, ఏవో కొన్ని రోడ్డు కాంట్రాక్టులు అలాంటి వాటిలో చూసి చూడనట్టుగా వెళ్ళటం ద్వారా ఏదో డబ్బులొస్తే కొంచెం తింటారు అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. చాలా విషయాన్ని పలచన చేసి మాట్లాడాడు. హ్మ్. ఇంత పలచగా లేదు పరిస్థితి. వాటాలు, కోటాలు పద్ధతిలో నడిచిపోతుంది అక్కడ. కోటా సిస్టమ్ ఏర్పడిపోయింది ఆల్రెడీ. ఈ కోటా సిస్టమ్ ప్రకారం డబ్బులు వెళ్ళిపోతాయి. హ్మ్. వాళ్ళు అడగక్కర్లేదు. అడిగే పరిస్థితి రానివ్వరు. అడిగే పరిస్థితి రావటం అంటే ఆ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవటమే అనే విషయం వ్యాపారస్తులకు తెలుసు. ఓకే. అందుకని వాళ్ళు ఓపెన్‌గానే చాలా సందర్భాల్లో చాలామంది బిజినెస్ పీపుల్ మాట్లాడే మాటే ఇది. ఏది? మాకు మిగిలేదేమిటి అన్నది ఎవరు ఆలోచించట్లేదు అని. కాబట్టి మాకు మిగిలేదేమిటి అనే ప్రశ్న ఉంది మార్కెట్‌లో. అందుకని రాజకీయం వ్యాపారంగా మారిపోయింది. ప్రతి చోట జరుగుతోంది. ఇది ఎమ్మెల్యే స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వాల స్థాయిలో
వీళ్ళు ప్రభుత్వానికి చెందినటువంటి భూమి ఏదో ఒక కంపెనీకి ఇవ్వడం ద్వారా ఆ కంపెనీకి ఏ పద్ధతిలో ఇస్తారు? దాన్ని కొంత సబ్సిడీతో ఇస్తారు. అది కూడా లేకుండా ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు ఇస్తారు? ప్రజలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి, ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక ఫ్యాక్టరీయో లేకపోతే ఒక పవర్ స్టేషనో మరొకటో పెడుతున్నారు కాబట్టి ఇది సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ భూమిని మేము ఈ నామమాత్రపు ధరకి వీరికి ఇస్తున్నాము అని ఇస్తారు. ఇది ఇచ్చినందుకు గాను వీరికి కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తారు వారు అనివార్యంగా. ఈ డీల్ సెట్ అయ్యాక ఆ డీల్ సెట్ అవుతుంది. చెప్పేదేమో ప్రజల పేరు, వ్యాపారం జరిగేది వీళ్ళ పేరుతో, డబ్బులు ముట్టేది వీళ్ళకి. ఇలా డబ్బులు ఈ పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలకి వాటాలు ఉంటాయి. ఆ వాటాలు వెళ్ళిపోతాయి వాళ్ళకి. వాళ్ళ రోజువారీ యాక్టివిటీలో నుంచి డబ్బులు స్పిన్ అవుతాయి. ఆ స్పిన్నింగ్ డబ్బుల్లో కూడా వీళ్ళకి వాటాలు వెళ్తాయి ఎమ్మెల్యేలకి. ఇందుకని ఎమ్మెల్యే కావడానికి ఉత్సాహపడతారు ఎవరైనా. ప్రజాసేవ చేయటం అనేది ప్రోగ్రాం కాదు ఇక్కడ. ప్రజల పేరుతో వ్యాపారం చేయటం కోసమే రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ అయినా కావచ్చు, తెలుగుదేశం అయినా కావచ్చు, టీఆర్ఎస్ అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, భారతీయ జనతా పార్టీ అయినా కావచ్చు. భారతీయ జనతా పార్టీ చాలా ఓపెన్గా రాజకీయ వ్యాపారాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. ఈ ప్రమోట్ చేయటంలో భాగంగానే వాళ్ళు మొత్తం దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ గంపగుత్తగా తమ చేతి కింద కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా బైపాస్ చేసి మరీ ఇక్కడ ఫెడరలిజం ఉంది, ఫెడరల్ సిద్ధాంతం ఉంది అనే విషయం కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. స్థానిక ప్రభుత్వాలను కూడా కంట్రోల్లోకి తీసుకుని స్థానిక వనరుల మీద కూడా గుత్తాధిపత్యం వహించి వాటిని ఎవరికో ఒకరికి వితరణ చేయడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారండి. అందుకని వ్యాపారంగా మారిపోయిన రాజకీయాన్ని మాత్రమే చూస్తున్నాం. లిబరలైజేషన్ అంటే అదే. లిబరలైజేషన్ చేయటం అంటే గతంలో ఒక సిస్టమ్ ఉండేది. ఎవరైనా సరే ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే దానికి చాలా పర్మిషన్లు ఉండేవి. పర్మిషన్ రాజ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ పర్మిషన్ల పేరుతో చాలా వేధిస్తారు. అందుకని ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టుకోవడం చాలా కష్టం అనేటువంటి అభిప్రాయం ఉండేది ఆ రోజుల్లో. ఇవన్నీ ఏం లేవు, మీరు వచ్చి ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, మేము పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులను ఆహ్వానించడం అనేది ప్రస్తుతం నినాదంగా మారిపోయింది, ప్రభుత్వాల నినాదంగా. ఈ మారిపోయిన సందర్భంలో రాజకీయ వ్యాపారం అనేది ఊడల మర్రిలా తయారైంది. ఇప్పుడు లిబరలైజేషన్ తర్వాత రాజకీయ నాయకుల ఆస్తులు చూస్తే భయం వస్తుంది. వాళ్ళు బయటకు ఏం మాట్లాడతారు? మీరు ఒక పుస్తకం ప్రచురించడానికి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, అయ్యా ₹1,00,000 కావాలి, ఈ పుస్తకం ప్రచురించుకుంటాను నేను అని ఎవరైనా ఒక రచయిత వెళ్ళి అడిగితే, మేము ప్రజా జీవితంలో ఉన్నామండి, మేము మీకు ఎలా డబ్బులు ఇవ్వగలము అంటాడు ఆయన. బయట ఒక 20 కార్లు పార్క్ అయి ఉంటాయి వారివే. ఒక పెద్ద భవంతిలో ఉంటాడు ఆయన. లోపలికి వెళ్ళటానికి ఒక 2 గంటల ప్రొసీజర్ దాటి వెళ్తాడు ఈ బక్క రచయిత. వెళ్ళి, అయ్యా నేను ఈ పుస్తకం అంటాడు. అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, నేను చెప్తాను ఎవరికైనా నీకు డబ్బులు ఇవ్వమని, వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకో అని చెప్తాడు. చెప్పి ఎవరో వచ్చారు నా దగ్గరికి, ఒక రైటరు, ఆయన పుస్తకం వేసుకుంటాడట, కొంచెం ఏర్పాట్లు ఏవో చూడండి అని చెప్తాడు. ఈయన మెప్పు కోసం వాళ్ళు ఆయన మాట మొబలైజ్ చేసి రచయితని భరిస్తారు. అంతే తప్ప వారు ఇవ్వటానికి ముందు ఈ డైలాగ్ చెప్తాడు, నేను ప్రజా జీవితంలో ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నానంటే నాకేం సంపాదన ఉంటుంది, నేను ప్రజల కోసం ఉన్నాను అని చెప్తారు. ప్రజల కోసం ఈ స్థాయి కారులు వాడుతున్నారా వాళ్ళు? ప్రజల కోసం అంతంత పెద్ద పెద్ద భవనాల్లో ఉంటున్నారా? ఏం జరుగుతోంది రాజకీయాల్లో? రాజకీయాల్లోకి రావడానికి ఎందుకు వారసులు ఎగబడుతున్నారు? గతంలో స్టూడెంట్ లీడర్స్ వచ్చేవాళ్ళు రాజకీయాల్లోకి, విద్యార్థి రంగం నుంచి సెకండరీ లీడర్షిప్ వచ్చేది రాజకీయాల్లోకి అన్ని పార్టీలకి. ఇప్పుడు సెకండరీ లీడర్షిప్ ఇచ్చేటువంటి విద్యార్థి రంగం మొత్తం కూడా ఒక రకమైనటువంటి కెరియర్ ఓరియంటేషన్ అనే దానిలో ప్రెజర్లోకి వెళ్ళిపోయి అది దారి తప్పిపోయింది. దారి తప్పిపోయిన సందర్భంలో ఏ పార్టీకి కూడా, అంటే అక్కడ విద్యార్థి రాజకీయాలే లేవు, విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు అని చెప్పి చంపేయటం మొదలుపెట్టి ఫైనల్గా అసలు విద్యార్థులకి రాజకీయాలు అవసరం లేని ఒక వాతావరణం కల్పించారు.
కల్పించిన తర్వాత అక్కడి నుంచి సెకండరీ లీడర్షిప్ రావడం మానేసి వారసులు రాకడ పెరిగింది. ఈ వారసుల రాకడ పెరగటం అనే దాని వెనకాల పద్ధతి ఇదే. వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు. లోకేష్ విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడు కదా, కేటీఆర్ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడు కదా, మరి ఇంకేదో చేయాలి కదా. వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? ఒక పెద్ద అద్భుతమైనటువంటి పరిశ్రమ పెట్టి నువ్వు 10 మందికి ఉపాధి కల్పించడం, ఆ పనుల్లో ఉండాలి కదా. కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? ఆ వ్యాపారాల్లో లేని ప్రాఫిట్ ఇక్కడ ఉందని తెలిసి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? ఆయన కూడా ఈ టేస్ట్ అందింది ఆయనకి. రాజకీయాల్లో ఉన్న రుచి తెలియటం చేత ఇక్కడే ఉన్నాడు ఆయన. ఆ రుచి తెలిసినటువంటి వాడు ఎవడు దీన్ని వదిలి వెళ్ళడం. రుచి మరిగిన కుక్క ఇల్లు వదలదు అని చెప్పి ఓ సామెత ఉంది. ఆ పద్ధతిలో రుచి మరిగిన రాజకీయ నాయకులు ఎవరు కూడా రాజకీయ సన్యాసం చేయరు. రాజకీయ సన్యాసం చేస్తున్నామని చెప్తారు కానీ వాళ్ళు ప్రజా జీవితంలోనూ లేరు, ఇంకొక సేవలోనూ లేరు. ఏ ఎమ్మెల్యే కూడా ప్రజాసేవ చేస్తున్నాడంటే నిర్మోహమాటంగా మోసం చేస్తున్నాడనే అర్థం. ప్రస్తుతం అధికార రాజకీయాలతో అంటకాగుతున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ డబ్బులు వెళ్తున్నాయి. ఎక్కడో ఎవరో ఒకళ్ళో ఇద్దరో తేల్తారు మొత్తం దేశం మీద వెతికితే. ఇల్లెందు ఎమ్మెల్యే ఒక ఆయన ఉండేవాడు, గుమ్మడి నరసయ్య గారు. ఆయన అలా ఉన్నాడు. ఆయనకంటే ముందు ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, చాపల ఎర్రయ్య అని. ఆ చాపల ఎర్రయ్య గారు ఇక్కడే ఉండేవాడు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి ఆయనకి రోజు తన పక్క క్వార్టర్స్లో ఉన్నటువంటి తోటి ఎమ్మెల్యేలకు వస్తున్నటువంటి ఆదాయము ఇవన్నీ చూసి ఆయనకి విపరీతమైనటువంటి ఇదయింది. అదేంటి మనం ఇలా బతుకుతున్నాం, వాళ్ళు అలా బతుకుతున్నారు అని. సిపిఐ ఎమ్మెల్యే ఆయన. ఇదేంటి మన జీవితం ఇలా ఉంది, వీళ్ళు ఎదిగిపోతున్నారు, మనం ఇక్కడే ఉన్నామని చెప్పి తీవ్రమైన మదన పడుతూ ఫర్దర్గా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. గుమ్మడి నరసయ్య గారు ఆ తర్వాత వచ్చాడు, చాపలరాయ్ తర్వాత వచ్చి ఈయన నిలబడ్డాడు. ఈ రోజుకి ఆయన బస్సుల్లోనే తిరుగుతాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజుకి మన బస్సుల్లో, అంటే ఆర్టీసీ బస్సుల్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉంటాయి. ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ రోజైనా బస్సు ఎక్క సీట్లో కూర్చున్నారా? గడిచిన 30 సంవత్సరాల్లో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ లెక్క తీస్తే ఒక్కడు కూడా కనబడ్డాడు. ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు, ఏమేసుకుని తిరుగుతున్నారు? బస్సులు కాదు, కారులు కూడా కాదు, విమానాలు హెలికాప్టర్లలో మాత్రమే తిరుగుతున్నారు. అంటే వీళ్ళ ఆదాయాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వీళ్ళు చేస్తున్నవన్నీ ప్రభుత్వ పర్యటనలు అయి ఉండాలని కూడా లేదు. ప్రభుత్వ పర్యటనలు కానీ ప్రైవేటు పర్యటనలు కూడా వాళ్ళు ఫ్లైట్స్లోను హెలికాప్టర్స్లో మాత్రమే చేస్తున్న సందర్భం మనకు తెలుసు. వాళ్ళు తిరుమల గుడికి వెళ్ళాలనే హెలికాప్టర్లో వెళ్ళొచ్చేస్తున్నారు. అటువంటి కండిషన్లో ఎలా ఉండగలుగుతున్నారు రాజకీయ నాయకులు? ప్రజలని దోచి వ్యాపారస్తులు బతుకుతుంటే వ్యాపారస్తుల దగ్గర వాటాలు తీసుకుని వీళ్ళు బతుకుతున్నారు. టోటల్ ఎమ్మెల్యేలు అందరూ. దీన్ని నేకెడ్గా చెప్పడానికి మొహమాట పడి కేటీఆర్ ఏదో కొంచెం తింటాం అని చెప్పాడు. మామూలుగా తినరు. ఒక దశలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక కామెంట్ చేశాడు. చాలా దుర్మార్గమైన కామెంటే. రాష్ట్ర ఖజానాని పందికొక్కులు మేసినట్టు మేస్తున్నారు ఎన్జిఓలు, ఇప్పుడు మళ్ళీ వేతనాలు పెంచమని సమ్మె చేస్తాం అంటున్నారు, అదేం పద్ధతి అన్నాడు ఆయన. దాదాపు రాష్ట్ర ఖజానాని అంటే దేశాన్ని కబళించి తినేస్తున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుల చేతుల్లో నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇది గనక ప్రాపర్గా జనాలకు అర్థం చేయించగలిగితే, వర్గశత్రువులు ఎవరో కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలే, రాజకీయ పార్టీల ప్రతినిధులే వర్గశత్రువులు. కాబట్టి చారు మజుందార్ గారు చెప్పినటువంటి వర్గశత్రు నిర్మూలన అంటే ఇప్పుడు స్పష్టంగా రాజకీయ నాయకులను ఎలిమినేట్ చేయటమే ప్రోగ్రామ్గా మారాల్సిన అవసరం అయితే ఉంది. అది కేటీఆర్ గారు మాట్లాడిన మాటల వెనకాల ఉన్నటువంటి అంతరార్థం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.